వెళితే నువ్వు ఒంటరి దానివైపోతావని నిజంగా చాలా బాధపడ్డాను. అందుకే నేను పాండు కోసం వెతికాను. అవును, అసలు నేను పాండురంగుడి వేషంలో వద్దామనుకున్నాను, కానీ జిబ్రి ఒప్పుకోలేదు. మీరిద్దరూ ఎంత మంచివాళ్ళు. నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. లేదంటే నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతామనుకున్నావా? పిల్ల, మనం కలిసి పాండురంగుడిని వెతికాము, కానో దూడని వెతికాము. అలాంటప్పుడు నగల్ని వెతికి కనిపెట్టలేమా? నన్ను నమ్ము పిల్ల, చిటికెళ్ళు నగల్ని కనిపెట్టేద్దాం. మన ముగ్గురం ఇలా కలిసి చాలా రోజులైంది కదా. మేము ఈ రోజు బయలుదేరుతున్నాము. మళ్ళీ ఎప్పుడు నన్ను కలవ్వా? ఇదిగో పిల్ల, ఎందుకు కలవదు? నువ్వు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు, సరేనా? నేను ఊరెళ్ళాను, మళ్ళీ కలిశాను కదా, అలాగే జిబ్రి కూడా కలుస్తుంది. జిబ్రి, మనం ఇప్పుడు దేవాలయంలో ఉన్నాం కదా. నువ్వు పాండురంగడికి దండం పెట్టుకుని నీ మనసులో ఉన్నదే ఆయనకి చెప్పు. సక్కు అక్క, నువ్విలా వచ్చి నిలబడు. పాండు, నువ్వు పక్కకి తప్పుకో. అయ్యో, అరే జిబ్రి, నాకు కాదు, నేను పాండురంగడికి దండం పెట్టుకో అని చెప్పాను. సక్కు అక్క, నీ వల్లే నాకు మాటలు వచ్చాయి. నువ్వు నా స్నేహితురాలివి. నా దృష్టిలో నువ్వే పాండురంగడివి. సక్కు అక్క, నిన్ను ఎన్నిటికీ మర్చిపోలేను. అరే, ఇద్దరు ఏడుస్తున్నారేంటి? మీరు సంతోషంగా వీడ్కోలు చెప్పుకోవాలి. వెళ్ళొస్తాను. భలే 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 భలే. బాబాయ్ చాలా ఉత్సాహంగా ఉన్నారు, కానీ అమ్మ ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉంది. ఒరే దిగు, ఖాయమైపోయింది, ఖాయమైపోయింది. ఇక మనం ఆలస్యం చేయకూడదు, వెంటనే పనులు మొదలు పెట్టాలి. మీరేమంటున్నారు? ఏం ఖాయమైంది బాబాయ్? చూసారండి, ఎంతో అమాయకంగా ఏమీ తెలియనట్టు ఏం ఖాయమైంది అని అడుగుతున్నాడు. దిగు, అమ్మ బాబాయ్ సుబేదరన్ వాళ్ళ ఇంటికి వెళ్లారు కదా. మనం పెట్టించిన ముహూర్తానికే నిశ్చితార్థం జరుగుతుంది. వాళ్ళు ఒప్పుకున్నారు. ఇదిగో యమున, కాబోయే కోడలికి అత్తగారంటే వల్లమాలిన ప్రేమ. వాళ్ళ అమ్మా నాన్నలకి ఖరాఖండిగా స్పష్టంగా చెప్పేసింది. మీరు నా అత్తగారిని అవమానిస్తే నన్ను అవమానించినట్టే అని చెప్పింది. కావాలంటే మీ అమ్మని అడుగు, అడుగు అడుగు. మరి అమ్మ ఎందుకు విచారంగా ఉంది? ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది. నిశ్చితార్థం రద్దయ్యే విధంగా అక్కడ ఏదైనా చిన్నపాటి గొడవ జరిగే ఉంటుంది. మనం ఇంటికి రంగులు ఇద్దాం, అద్భుతంగా అలంకరిద్దాం. నాకు